ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. 2014 ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్య ఆరోపణలు చేసిన సైబర్ నిపుణుడు సయ్యద్ సుజాపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులకు ఈసీ కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించి పోలీసులకు ఓ లేఖను రాసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. 2014 ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్య ఆరోపణలు చేసిన సైబర్ నిపుణుడు సయ్యద్ సుజాపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులకు ఈసీ కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించి పోలీసులకు ఓ లేఖను రాసింది. ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చంటూ లండన్లో నిర్వహించిన కార్యక్రమంపై కేంద్ర ఐటీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాలతో కూడిన కాంగ్రెస్ పార్టీ ప్రయోజిత కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేయడం, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేస్తారో చూపుతామంటూ ఆహ్వానం పంపిన నిర్వాహకులు విదేశీ గడ్డ నుంచి భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా ప్రవర్తించారంటూ విమర్శించారు. తమ ఆరోపణలకు ప్రజల మధ్యలో లేని గోపీనాథ్ ముండే పేరును వాడుకున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చని ప్రచారం జరుగుతుందో ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అంటూ ఈసీ ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా ఈవీఎంల పైన జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేస్తూ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి తమ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈవీఎంల పనితీరుకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వచ్చు. ఒకవేళ ఈవీఎంలు కనుక హ్యాకింగ్ చేయబడుతున్నాయి, ట్యాంపరింగ్ చేయబడుతున్నాయి అంటే తమ సమక్షంలోనే వాటిని చూపిస్తే వాటన్నిటిని కూడా మేము రెక్టిఫై చేస్తాము. ఒక వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దిగజార్చే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ వాదిస్తూ వస్తోంది. రాజకీయ పార్టీలకు చాలా విజ్ఞప్తులు, విన్నపాలు కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఈవీఎంల యొక్క పనితీరు పైన జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడం కూడా జరిగింది. దీనిపైన నిన్న లండన్ లో ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించారో దానిపైన చర్య తీసుకోవాల్సిందిగా కూడా ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేస్తూ ఒక కంప్లైంట్ ను కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఓకే శిరీష్, థ్యాంక్ యూ.